హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పర్పుల్ యాప్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాము. అవి ఒక 2 డేస్‌లోనే వచ్చేసాయి. నిన్న పెట్టాము. ఈరోజు వచ్చేసింది ప్రొడక్ట్. ఎక్కువ రోజులు కూడా పట్టలేదనమాట. 2 డేస్‌లో వచ్చేస్తున్నాయి అవి. ఇన్ని రోజులు పెడదాం అనుకుంటే పర్పుల్ యాప్‌లో ఎలా పెట్టాలి ఏంటని ఇవైతే ఇంటికైతే రావట్లేదు. పర్పుల్ యాప్‌లో మనం ఏ ప్రొడక్ట్ పెట్టినా ఇంటికైతే రావట్లేదు. మనం ఇంటి అడ్రెస్ పెడితే అవి. అక్కడేంటంటే వాళ్ళకి కొంచెం ఆఫీస్ ఉంటే ఆఫీస్ దగ్గరకొస్తున్నాయి. అక్కడికెళ్ళి తెచ్చుకోవడం వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఈ పర్పుల్ యాప్‌లో ప్రొడక్ట్స్ అయినా బాగున్నాయని చెప్పన్నారు. నేను పెట్టిన ప్రొడక్ట్స్ అయితే బయటైతే అమెజాన్‌లో గాని, మీషోలో అయితే ఇవి కరెక్ట్‌గా వస్తాయో రావో తెలీదు. పర్పుల్ యాప్‌లో కరెక్ట్‌గా వస్తాయని చెప్పి పర్పుల్ యాప్‌లో పెట్టాననమాట. అవి ఓపెన్ చేసే వరకు వర్షిని అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి. ఈ కిట్ అయితే చూసుంటారు కదా మీరు. ఆల్ ఇన్ నీడ్ మేకప్ కిట్. బాగా ఇప్పుడు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది. మేకప్ కిట్ ఇది. నేచురల్ కిట్. నేచురల్‌గా మేకప్ ఉంటుంది. బావుంటుందనని జెప్పి. నెక్స్ట్ ఇంక కొన్ని ప్రొడక్ట్స్ గూడా ఆర్డర్ పెట్టాను. డర్మడక్ వాళ్ళది సన్ స్క్రీన్ పెట్టాను. నేను అంతకుముందు చాలా సన్ స్క్రీన్స్ యూజ్ చేశా గానీ, నా ఫేస్‌కి సెట్ అవ్వట్లేదు ఏది కూడా. ఇంకోటొచ్చేసి ఆల్ప్స్ వాళ్ళది రోజ్‌మెరీ వాటర్. వర్షిని ఆల్రెడీ ఇది సెకండ్ బాటిల్. ఫస్ట్ ఒక బాటిల్ వాడింది. వర్షినికి బాగా సెట్ అయింది. వర్షిని హెయిర్‌కి గూడా బాగా ఇది కరెక్ట్‌గా సూట్ అయిందనమాట. ఒక బాటిల్ అయిపోయింది. సెకండ్ బాటిల్ తెప్పించుకుంది. అలాగే డెర్మడక్ వాళ్ళది నైట్ క్రీమ్ తెప్పించుకున్నా. అంతకుముందయితే గుడ్ వైబ్స్ వాళ్ళది యూజ్ చేశాను. అది నా ఫేస్‌కి సెట్ అవ్వలేదు. నాది ఆయిల్ స్కిన్ కాబట్టి అది నాకు రిజల్ట్ ఏమి అనిపించలేదు. అందుకని ఈసారి వీటిలో పర్పుల్ యాప్‌లో పెట్టుకున్నాననమాట. ఇవి ఇప్పుడు డెర్మడక్ వాళ్ళది నైట్ క్రీమ్ గాని, సన్ స్క్రీన్ గాని బావుందని చెప్పి నాకేమంటే సన్ స్క్రీన్‌కి, నైట్ క్రీమ్‌కి కొన్ని మళ్ళా ఆఫర్‌లో వచ్చాయన్నమాట. ఫేస్ వాష్ ఒకటొచ్చింది పాండ్స్. అలాగే సన్ స్క్రీన్ వచ్చేసి డెర్మడక్ వాళ్ళది సన్ స్క్రీన్ చిన్నది ప్యాకేజ్ వచ్చింది. అలాగే ఇంకోటొచ్చేసి మళ్ళా ప్లమ్ సన్ స్క్రీన్ గూడా వచ్చిందనమాట. ఇవి నైట్ క్రీమ్‌కి, సన్ స్క్రీన్‌కి 2 ఈ ఆఫర్‌లో వచ్చాయి. అవి కొన్ని నాకు మళ్ళా 3 వచ్చాయన్నమాట ప్రొడక్ట్స్. ఇది ఇంక ఇవన్నమాట నేను పెట్టిన ప్రొడక్ట్స్. ఇవైతే మాకు కరెక్ట్‌గా వచ్చినియి. పర్పుల్ యాప్‌లో పెడితే బాగుంది ప్రొడక్ట్స్ అన్నీ నేను పెట్టినట్టు కరెక్ట్‌గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ప్రొడక్ట్‌లో వచ్చేసి నేను డర్మడక్ వాళ్ళ సన్ స్క్రీన్ తీసుకున్నాను గదా! ఈ సన్ స్క్రీన్‌కి మళ్ళా నాకొచ్చేసి నైట్ క్రీము ఈ 2 యూజ్ చేయాలి. నేను అంతకుముందు యూజ్ చేస్తే నాకు సెట్ అవ్వలేదు. మరి ఈ 2 అన్నా సెట్ అవుతాయో లేదో చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇన్ నీడ్ మేకప్ కిట్. ఇది ఇంకా ప్యాకేజ్ అయితే ఇట్లా ఉంది ఇది. మరి ఓపెన్ చేయాలి. ఇదైతే బాగా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. బాగా ఇది వైరల్ అయిపోతుంది యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే బాగా బావుంది. ఇది నేచురల్ కిట్ మేకప్ ఏసుకున్నా గాని అంత హెవీగా ఉండదు. నేచురల్ ఏసినట్టే ఉంటుందనిపిస్ అని జెప్పి చెప్తున్నారు. మనం చూద్దాం ఒకసారి ట్రై చేసి చూద్దాం అని జెప్పి నేను గూడా తెప్పించాను. వర్షిని ఎక్కువ మేకప్ యూజ్ చేస్తదనమాట. ఇంకా ఏదేదో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తది ఆ అమ్మాయి. అందుకని ఎందుకు వాటి వల్ల ఇదైతే నేచురల్‌గా ఉంటది. మనకి ఏసినట్టు హెవీగా ఉండకూడదు. లైట్‌గా ఉండాలి. అసలు ఏసినట్టు కూడా తెలియకూడదనమాట. అలా ఉండాలి. ఇక్కడేంటంటే ఓపెన్ చేసిన వన్ బై వన్ ఏది యూజ్ చేయాలని చాలా కరెక్ట్‌గా మనకు అర్థమయ్యే విధంగా ప్రాసెస్ ఇచ్చున్నారనమాట. వన్ బై వన్ ఏది యూజ్ చేయాలని జెప్పి. కిట్ చూడ్డానికైతే ఎంత ప్యాకేజ్ అయితే చాలా బావుంది చూడ్డానికి. దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గూడా చూడాలి, యూజ్ చేయాలి. యూజ్ చేస్తే నేచురల్‌గా ఉంటదా? మేకప్ ఎలా ఉంటదని యూజ్ చేయాలి. నాకు అన్ని ప్రొడక్ట్స్ నచ్చాయి గానీ, వీటిలో వచ్చేసి లిప్‌స్టిక్ ఒకటొచ్చింది. ఇదొచ్చేసి ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఇదొక్కటే నాకు నచ్చలేదు. నేనైతే లిప్‌స్టిక్ అసలు యూజ్ చేయను. నా ఫేస్‌కి లిప్‌స్టిక్ గూడా అంతగా సెట్ అవ్వదు. నేను ఎక్కువగా లిప్ బామే యూజ్ చేస్తాను. నా లిప్స్‌కి ఏమంటంటే లిప్ బామే సెట్ అవుతది. అందుకని లిప్‌స్టిక్ జోలికి నేనైతే వెళ్ళను. ఇంకా వర్షిని యూజ్ చేస్తది లిప్‌స్టిక్. తనకి ఏదైనా సరే సెట్ అయిపోద్దనమాట. తనకి ఏ కలర్ అయిన లిప్‌స్టిక్ ఏసినా తన ఫేస్‌కి ఎలా కలిసిపోద్ది. మరి చూడాలి ప్రొడక్ట్ వాడితే ఎలా ఉంటుందని చూడాలి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నప్పుడు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.